ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యెషయా 41 అధ్యాయము 16వ వచనము. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవునిని బట్టి అతిశయపడుదువు. ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనబగు ఇశ్రాయేలు, భయపడకుము, నేను నీకు సహాయం చేయుచున్నాను. నీ విమోచకుడు ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునైన కొత్తదైన నురిపిడి మానుగా నేను నియమించి ఉన్నాను. దేవుడు మనల్ని కొత్తదైన నురిపిడి మానుగా అంటే ఎంతో షార్ప్ అది. దాని మీద ఏదైనా నూరిస్తే కూడా అది వెంపడే పొడిగైపోతుంది అన్నమాట, మెత్తనైపోతుంది. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. అప్పుడు గాలి వీచగా ఆ పొట్టు ఆ మట్టి గాలికి ఎగిరిపోవును. అయితే యెహోవాను బట్టి మనము సంతోషించేవారిగా ఉంటాము. ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడిని బట్టి అతిశయపడతామన్నమాట. అతిశయము మనలో ఎందుకు అనంటే, అతిశయించవలసింది ప్రభునందే అతిశయించాలి. మనము గుర్రముల బలము, రథముల బలం ఎందు మనకు అతిశయము కలగదు, మనుషుల వలన మనకు అతిశయము కలగదు. కానీ యెహోవాను బట్టి మనము అతిశయపడాలి. ఆయన మన హృదయ వాంఛలను